కాసేపట్లో రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు. దీంతో అసెంబ్లీలోని రాజ్యసభ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఇవ్వనున్నారు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. ఇందుకోసం సీఎల్పీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. మెజారిటీ లేకపోవడంతో ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో వీరిద్దరి ఏకగ్రీవం లాంఛనం కానుంది. కొన్ని రోజులుగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటు పీసీసీ నాయకత్వం, అటు హైకమాండ్ మధ్య చర్చోపచర్చలు జరిగాయి. మొదటి నుంచి ఒక సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు సిట్టింగ్ మెంబర్ గా ఉన్న సింఘ్వికి తిరిగి రెన్యువల్ కావడం ఖాయమని తేలడంతో రెండో సీటు విషయంలోనే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ సీటు కోసం రాష్ట్రంలోని 16 మంది పార్టీ సీనియర్లు పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ చివరకు వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. కాసేపట్లో రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు. దీంతో అసెంబ్లీలోని రాజ్యసభ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఇవ్వనున్నారు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. ఇందుకోసం సీఎల్పీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. రైట్, రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, నామినేషన్ల కార్యక్రమానికి ఎవరెవరు అటెండ్ కానున్నారు? అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరి నామినేషన్ల ప్రాసెస్ మరి కాసేపట్లో కంప్లీట్ కాబోతుంది. అభిషేక్ మను సింఘ్విది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ రెన్యువల్ చేస్తారని చెప్పి పార్టీలో చర్చ జరిగింది. ఏఐసీసీ పెద్దలు కూడా అదే అంశాన్ని రాష్ట్ర అధినాయకత్వానికి స్పష్టంగా చెప్పారు. ఒకటి మాత్రమే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వంపై ఉందనేటువంటి అంశాన్ని చెప్పారు. దీనిపైన పలుమార్లు జూమ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ తెలంగాణ సెక్రటరీలు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఈ అంశాలపైన చర్చ చేస్తారు. దాదాపు 16 మందికి పైగా ఆశావాహులు ఉండే అన్ని ఆస్పెక్ట్స్ లో సామాజిక వర్గాల కూర్పు डिफेंड भी करना उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा, बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए आप अभी बता नहीं सकते, बताएंगे आप। नमस्कार। సిచ్యువేషన్ ఉంది. తర్వాత 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డితో పాటు జాయిన్ అయ్యారు. సో ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి నామినేషన్ కి మరి కాసేపట్లో అసెంబ్లీకి రాబోతున్నారు. మను సింఘ్వికి సంబంధించి ఆల్రెడీ ఎక్స్పెక్టెడే కాబట్టి ఆయన పేపర్ వర్క్ అంతా కూడా నిన్ననే అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు. ఇవాళ నిన్న అనౌన్స్ చేశారు. నిన్న ఓవరాల్ గా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కట్టబెడుతున్నట్టు ఏఐసీసీ అధిష్టానం స్పష్టం చేసింది. ఇవాళ ఉదయం అధికారికంగా ప్రకటన రిలీజ్ అయింది. రాత్రి నుంచే పేపర్ వర్క్ అంతా కూడా అసెంబ్లీ సెక్రటరీస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి. మరోవైపు వేం నరేందర్ రెడ్డి తొలిసారిగా రాజ్యసభకు ఎంపిక అయినారు. అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకున్నారు కాబట్టి ఉదయం పార్టీ పెద్దలందరినీ కూడా హానర్ గా కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కలిశారు. కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి నేతలందరినీ కూడా కలిశారు. ఈ సందర్భంగా నేతలంతా కూడా వేం నరేందర్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఇప్పటికైతే ఈ నామినేషన్ ప్రాసెస్ కోసం స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మరికొంతమంది మంత్రులు వస్తున్నారు. ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశారు. మరి కాసేపట్లోనే నామినేషన్ గడువు 3 గంటల వరకే ఉంది. సో అంతలోపే 10:30కి టైం చెప్పారు. సో 10:30 లోపు ఇద్దరి నామినేషన్, అటు అభిషేక్ మను సింఘ్వి ఆల్రెడీ 2 days అవుతుంది. అభిషేక్ మను సింఘ్వి ఢిల్లీ నుంచి శంషాబాద్ కి ఎయిర్పోర్ట్ కి వచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి విక్రమార్క వివాహం సంబంధించి అక్కడికి వెళ్లి అటెండ్ అయ్యి
నేరుగా ఇక్కడికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మరోవైపు ఈ నామినేషన్ ప్రాసెస్ కి సీఎం వస్తారని చెప్పి ముందుగా పార్టీ వర్గాలు అయితే భావించాయి. అయితే ఢిల్లీ నుంచి 11 o'clock కి ఆయన రిటర్న్ రాబోతున్నారు. రిటర్న్ వచ్చిన తర్వాత నేరుగా బట్టి విక్రమార్క అక్కడ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత సీఎం సంబంధించినటువంటి అప్డేట్ వస్తుందని చెప్పి పార్టీ వర్గాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో 10:30కి ఇద్దరి నామినేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మాత్రం కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది.